నవ్వాలమ్మా నవ్వాలి, నవ్వు రాకున్నా నవ్వాలి, ప్రతిరోజు నువ్వు నవ్వాలి, కిల్లా కిల్లా నవ్వాలి, సిరిమల్లె పువ్వలే నవ్వు, చిన్నారి పాపలే నవ్వు, నవ్వమ్మా బంగారు పువ్వమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఓ గౌరీ, నీ నవ్వు పాటలు వింటుంటే మాకు 7 పాటలు యాదికత్తున్నాయి, జరాపు తల్లి అని చెవులు మూసుకుంటున్నారు కదా. నా టాలెంట్ను గుర్తించటోళ్ళే కరువైనరుల్లా, ఏం చేస్తాం. సరే కానీ నేను ఎందుకు ఇట్లా నవ్వు పాటలు వాడినో గీ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ చూడుండ్రి. నవ్వు 4 విధాల షేట్ అని అంటారు గాని నవ్వకపోతే జపానోళ్లకు నిజంగానే షేట్ అయ్యేటట్టున్నదుల్లా. ఎందుకంటే గా దేశంలో ఒక కొత్త రూల్ పెట్టిండ్రు. గదేందంటే జనాలు దినాంకు ఒక్కపారన్నా హీ అని నవ్వు రాకున్నా నవ్వాలన్నట. గిదెగాళ్ళు తెచ్చిన కొత్త చట్టం. అగో నవ్వత్తే ఎవరైనా నవ్వుతారు, అంతేగాని ఖచ్చితంగా నవ్వాలే అనే రూల్ పెట్టుడేంది అని అందరూ పరిశాన్ అవుతున్నారు. జపాన్ లో పెట్టిన గీ నవ్వు రూల్ గురించి తెలిసినోళ్ళు దినం నవ్వాలని చట్టం తెచ్చిండ్రు కాబట్టి రూల్ పాటియకపోతే జరిమానాలు వేసి జైలుకు పంపిస్తారు. గిదెక్కడి కదరో, మేము ఇంట్లో దర్వాజాలు పెట్టుకుని నవ్వేది ఏడ్చేది సర్కారోళ్లకు ఎట్లా తెలుస్తుంది? మేము నవ్వుతున్నామా లేదా అని సర్కారోళ్ళు మా ఇళ్లకి వచ్చి చూస్తారా? గిదెక్కడి దిక్కుమాలిన చట్టం అని పరిశాన్ అవుతున్నారు జపాన్లున్న చాలా మంది. అయితే సర్కార్ ఆలోచన ఏందంటే బిజీ జీవితాలల్లా సంపాదనల వాడి జపాన్లో చాలా మందికి నవ్వే కరువైందట. నవ్వుకు దూరమై చాలా మంది అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారట. గందుకే కనీసం గిట్లా రూల్ పెడతానన్నా జనాలు దినం ఒక్కపారన్న నవ్వుకుంటారని గీ ఆలోచన చేసినట్టున్నారు. అంతేకాదుల్లో మన తాన కామెడీ క్లబ్లు పెట్టినట్టు నవ్వుకోనికి గల్లీకి నవ్వు సెంటర్లు కూడా పెట్టిండ్రట. అన్ని ఆఫీసులల్లా ప్రతి నెల 8వ తారీఖును నవ్వుల డేగా జరుపుకోవాలని కూడా ఆర్డర్ వేసిండ్రు. దీన్ని బట్టి జపానోళ్ళు నవ్వుకు ఎంత దూరమైన చూడుండ్రి. అయినా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయ రోగం అని వెనకట మన పెద్దలు చెప్పిండ్రు. మనసు నిండా నవ్వుకోనికి సర్కార్లు రూలు దేవాలనుల్లా. మీకు నవ్వు వచ్చినప్పుడు నవ్వుండ్రి, ఏడవాలనుకున్నప్పుడు ఏడువుండ్రి. ఎందుకంటే ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే అని కూడా కొందరు ప్రయోగాలు చేసి చెప్పిండ్రు. కానీ జపాన్ లో పెట్టినగా నవ్వు రూల్ ముచ్చట తెలిసి చాలా మంది మస్తు నవ్వుకున్నారు కావచ్చు. గిట్లా కూడా రూల్ పెడతారా అని.